హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్లీవ్ కటింగ్ చెప్పమని చాలామంది అడిగారండి. ఈరోజు బ్లౌజ్ స్లీవ్ కటింగ్ అనేది ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది కస్టమర్ బ్లౌజ్ అండి. ఇప్పుడు దీని మెజర్మెంట్ అనేది ఎలా తీసుకోవాలో చూద్దాం. బ్లౌజ్ హైట్ అనేది ఎంత ఉందో హ్యాండ్ హైట్ అనేది చూసుకోవాలండి. షోల్డర్ జాయింట్ పార్ట్ దగ్గర నుంచి ఈ కింద వరకు హైట్ అనేది ఎంత వచ్చిందో చూసుకోవాలి. 7.5 వచ్చిందండి. ఇది హ్యాండ్ యొక్క పొడవు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది తీసుకుందాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. ఇప్పుడు ఆర్మ్ దగ్గర లూజ్ అనేది ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఆర్మ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ వచ్చిందండి. ఈ 8 ఇంచెస్ ఇది మార్కింగ్ చేసుకుందాం. ఓకే, లైనింగ్ని ఇలా తీసుకున్నాం కదండి. దీన్ని 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకుందాం. వేసుకున్నాక ఎల్ స్కేల్ హెల్ప్ తీసుకుని ఎక్కడా క్రాసులు లేకుండా ఇలా మార్కింగ్ అనేది వేసుకుందాం. హ్యాండ్ పొడవు అనేది ఎంత వచ్చింది? 7.5 ఇంచెస్ వచ్చింది. 7.5 ఇంచెస్కి మనం ఇక్కడ పైపింగ్ అనేది వేస్తామండి. అందుకని నేను 1 ఇంచ్ యాడ్ చేసుకుని 8.5 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది, ఇక్కడ 1/2 ఇంచ్ అనేది బ్యాక్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ హైట్ అనేది 8 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి చంక దగ్గరికి మార్కింగ్ అనేది 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 3.5 ఇంచెస్ దగ్గర నుంచి ఇందాక ఆర్మ్ రౌండ్ అనేది మెజర్మెంట్ చేసాం కదండి, అది ఎంత వచ్చింది? 8 ఇంచెస్ అనేది వచ్చింది. ఈ 8 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ అనేది ఎంత వచ్చింది? 7 ఇంచెస్ వచ్చింది. ఈ 7 ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న వీటిని కలుపుకోవాలి. ఇక్కడ హ్యాండ్ రౌండ్ అనేది ఎలా తీయాలంటే ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇందాక 8కి మార్క్ చేసాం కదా, దానికి కలుపుకోవాలి. హ్యాండ్లో జాయింట్స్ అనేది పడతాయండి దీనికి. ఇప్పుడు హ్యాండ్ కర్వ్ స్కేల్ అనమాట. ఈ కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకుని హ్యాండ్ కర్వ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. లేదు మాకు హ్యాండ్ కర్వ్ స్కేల్ మా దగ్గర అవైలబుల్గా లేదు అని అనుకుంటే హ్యాండ్ కర్వ్ స్కేల్ని తీసేసుకుని ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఇలా స్ట్రైట్గా గీత గీసాం కదండి, ఇక్కడి నుంచి కొంచెం ఇలా స్లోప్ అనేది తీసుకోవాలి. ఇలా స్లోప్ ఇలా తీసుకున్నాక ఇక్కడి నుంచి లోపలికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ అనేది ఎస్ అనే షేప్లో వస్తుంది అన్నమాట. దీన్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కస్టమర్ హ్యాండ్కి దీనికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందో లేదో చూద్దాం. ఇదిగోండి, ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నన్ను పర్సనల్గా కూడా కటింగ్ వీడియోస్ పెట్టమని, స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టమని
చాలామంది అడుగుతున్నారండి. అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఈ జాయింట్ని ఓపెన్ చేసుకుంటాం. ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లోతు అనేది తీసుకుందాం. హ్యాండ్ లోతు ఎలా తీసుకోవాలి అంటే, ఇక్కడ మనం టక్స్ అనేది ఇచ్చాం కదా, ఇక్కడి నుంచి 1 ఇంచు ఈ టక్స్, ఓకేనా. ఇక్కడి నుంచి దీని నుండి మధ్యలో మిడిల్ పార్ట్ చేసుకుని ఇక్కడ చిన్నగా మార్క్ చేసుకుని ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా, ఇక్కడ ఇలా, ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి, ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి హ్యాండ్తో మార్కింగ్ చేసుకోవాలంటే ఇలా అండి. ఒకవేళ కర్వ్ స్కేల్ కనుక మీకు ఉన్నట్లయితే ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఇలా ఎగ్జాక్ట్గా సరిపోయింది కదండి. ఇలా ఇప్పుడు చంక లోతుని కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న పార్ట్ వైపు చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు కూడా రెండు ఒక పక్కగా వస్తాయి. చూసుకుని అటు ఇటు ఆపోజిట్లో పెట్టుకుని హ్యాండ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి. ఇది హ్యాండ్స్ కటింగ్ వీడియో అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ more videos.